హాయ్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు రమేష్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మీకు 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసాము నియర్ ఏజీ కాలనీ. సో దాని యొక్క టోటల్ ఇంటీరియర్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటనేది నేను ఈరోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనము ఈరోజు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మన మెయిన్ డోర్ తర్వాత ఏదైతే రైట్ సైడ్ వాల్ ఉందో ఆ వాల్ పైన అయితే మనం టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాము. సో దీని యొక్క 3D రెండర్ కూడా మీకు ప్యారల్గా పక్కన ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ పర్టికులర్ టీవీ గురించి మాట్లాడుకుంటే టీవీ యూనిట్లో స్టార్టింగ్ అయితే ఇప్పుడు మనం డోర్ ఓపెనింగ్ చేసే ఏరియా అయితే ఉందో ఆ పార్ట్ వరకు కూడా యాక్చువల్గా మనం చేసిన బ్యాక్ సైడ్ మొత్తం లూవర్స్ ప్రొవైడ్ చేసాము. లూవర్స్ ఆర్ రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసాము. దానిలో ఒక చిన్న ప్రొఫైల్ అయితే ఇచ్చాము. త్రూ అవుట్ చూస్తే ఇది ఇలా త్రూగా కంటిన్యూస్ టర్న్ అయ్యి వెనకాల సోఫా ఏరియా ఉందో ఆ ఏరియా వరకు కూడా ఈ లూవర్స్ అనేవి కంటిన్యూ చేసాము విత్ ప్రొఫైల్ లైట్ సెంటర్లో. అండ్ టీవీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మీరు టీవీని చూసారో దీని యొక్క బ్యాక్ స్లాష్ అనేది మనం మొత్తం కూడా యాక్రిలిక్ యూజ్ చేసాము విత్ మార్బుల్ ప్యాటర్న్తో, టెల్ మార్బుల్ ప్యాటర్న్తో. అండ్ దీని యొక్క జాయింట్స్ ఏరియాస్లో మనం గోల్డెన్ టీ పట్టీస్ ప్రొవైడ్ చేసాం. అండ్ దీని యొక్క బేస్ గురించి మాట్లాడుకుంటే మనం బేస్ ఏంటి చూస్తే మీరు ఒక వుడెన్ లామినేట్ తీసుకున్నాం టెక్స్చర్ది. అండ్ బాటమ్ అనేది 4 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం, ఒక గ్లాస్ షట్టర్ రిమోట్ యాక్సెస్ కోసం. అండ్ అయితే మధ్యలో పార్ట్ స్మాల్ ఏరియా ఏదైతే ఇచ్చామో దాన్ని మాత్రం మనం ఒక 8 inches గ్యాప్ ఇచ్చాము. 8 inches అనేది మనం మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చాము. జస్ట్ ఏరియా కొంచెం ఎలిగెంట్గా స్పేసెస్ కనిపించడం కోసం మిర్రర్ ప్రొవిజన్. అండ్ దాని రైట్ సైడ్ గురించి మీరు చూసుకుంటే ఒక టాల్ యూనిట్ అది ఇచ్చాము, ఆర్ట్ పీసెస్ వగేరా షో పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి. ఇన్సైడ్ ప్రొఫైల్ అయితే దాన్ని హైలైట్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ మనము ఈ లివింగ్ ఏరియాలోనే మనం సీలింగ్ గురించి మాట్లాడుకుంటే సీలింగ్ మీరు చూస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్ అనేది మనం లూవర్స్ అయితే ప్రొవైడ్ చేసాం కదా. దాని రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మనం జస్ట్ ప్లెయిన్ సీలింగే, బట్ దాంట్లో ఎటువంటి హైడింగ్ కోలైట్ ప్రొవిజన్ కాకుండా జస్ట్ ఒక స్టెప్లా తీసుకున్నాము. అందులో కూడా ఎటువంటి హైట్స్ కానీ ఎటువంటి ఏం లేవు, డస్ట్ అక్యూములేట్ అవ్వడానికి ప్లెయిన్గానే. అండ్ దానిపైన అనేది మనం ప్రొఫైల్ అయితే ఒక సింగిల్ ప్రొఫైల్ ప్రొవిజన్ ఇచ్చాం. మన ఈ లివింగ్లోనే లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాని కొంచెం డివైడ్ చేయడానికి. అండ్ ఈ సోఫా ఏరియా నుంచి మనం పూజ రూమ్ అనేది ప్యారల్గా బ్యాక్ సైడ్ ఇచ్చాము. సో పూజ ఏరియాని కొంచెం హైట్ చేయడం కోసం ఈ పార్టిషన్ అనేది క్రియేట్ చేసాం. ఈ పార్టిషన్ మీరు చూస్తే ఇది మొత్తం కూడా లామినేట్ యాక్చువల్గా, ఇది వినియర్ అయితే కాదు. సో దాంట్లోనే మనము షెల్ఫ్స్లా క్రియేట్ చేసాము. ఆ షెల్ఫ్లా క్రియేట్ చేసి దాంట్లో ఒక వి ప్యాటర్న్లో మనం లామినేట్ని చిన్న చిన్న బ్లాక్ గ్రూవ్స్ క్రియేట్ చేసి అయితే క్రియేట్ చేసాం దీన్ని. అండ్ రిమైనింగ్ ఈ స్పేస్ అనేది మనం మీరు చూసారు కదా, మనం కృష్ణుని పిక్చర్ అయితే డిజిటల్ గ్లాస్ ఇది ప్రొవిజన్ ఆప్షన్ ఇచ్చాము. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఆయనకు ఒక గ్లాస్తో కృష్ణుని కావాలమ్మా అంటే ఒక ఆప్షన్ని మనకి ప్రొవిజన్ ఈ పార్టిషన్లోనే మనం ఇంక్లూడ్ చేసాం దాన్ని. అండ్ నెక్స్ట్ ఇదే ఆర్చ్ అయితే మీరు చూస్తే కంటిన్యూ చేసాం ఇటు. అండ్ నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా గురించి మాట్లాడుకుంటే డైనింగ్ ఏరియా సీలింగ్ కూడా సేమ్ ఏదైతే మనం లివింగ్లో ఇచ్చామో సేమ్ ప్యారల్గా అదే యాస్టీ సీలింగ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సేమ్ అలా సింగిల్ స్మాల్ స్టెప్ ఇచ్చాము. అండ్ త్రూ అవుట్ ద టోటల్ ప్రొఫైల్ అయితే ప్రొవిజన్ ఇచ్చాం. ఒక జూమర్ ఆప్షన్ అయితే మీకు శాండ్లర్ అండ్ ఒక ఫ్యాన్ ప్రొవిజన్ అయితే ఇచ్చాం. అండ్ నెక్స్ట్ మనము పూజ రూమ్ గురించి మాట్లాడుకుందాము. ఈ లివింగ్ ఏరియాలోనే పూజ రూమ్ మీరు చూస్తే ఇది యాక్చువల్లీ సెపరేట్గా పూజ రూమ్ అంటూ ఏమీ ఇవ్వలేదు బిల్డరు. సో మనము ఏదైతే కిచెన్ ఏరియా ఉంది కదా దాన్ని కొంచెం సపరేట్గా ఒక చిన్న కౌంటర్లో ప్రొవిజన్ ఇచ్చి వాల్ కనెక్ట్ చేసి దాని తర్వాత మనం పూజ రూమ్ ప్రొవిజన్ ఇచ్చాము. పూజ రూమ్ చూస్తే మొత్తం ఒక వుడెన్ బాక్స్ క్యాబినెట్ అయితే ప్రొవిజన్ ఇచ్చి దానికి మనం ఇన్సైడ్ మీరు చూసారు కదా వెంకటేశ్వర స్వామి గారిది మనం గ్లాస్, ఇది యాక్చువల్గా గ్లాస్, ఇది డిజిటల్ గ్లాస్ ప్రొవిజన్ ఇచ్చి లోపల బోత్ సైడ్స్ అన్ని స్పాట్ లైట్స్ మనం చిన్న చిన్న లెజెస్ ప్రొవైడ్ చేసాం. దానిపైన మనం చిన్న చిన్న పటాలు అవి పెట్టుకోవడానికి. అండ్ బాటమ్ గురించి చూస్తే మీరు కింద ఎక్స్ట్రా పూజ ట్రే ఇచ్చాము. ఇప్పుడు నేను వ్రతాలు అవి చేసుకున్నప్పుడు మనం ఎక్స్టెండెడ్ చేసుకొని దానిపైన ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ బాటంలో 2 డ్రావర్స్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ దీనికి మనం టఫ్ అండ్ గ్లాస్తో గ్లాస్ షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాం దీనికి. నెక్స్ట్ మనము కిచెన్లోకి వెళ్దామండి. సో మీ కిచెన్ చూస్తే కిచెన్ ఏదైతే ఎంట్రన్స్లో అయితే మనం చిన్న కౌంటర్లో అయితే ప్రొవైడ్ చేసాం. యాక్చువల్గా ఇది ఇనిషియల్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది మనం క్లయింట్ మన దగ్గరికి వచ్చారు. సో ఆ స్టేజ్లో దీన్ని అలాగే ప్లేస్ చేసి ఉంచాము. దాంట్లో ఒక చిన్న గ్రాండ్ ప్రొవిజన్ అయితే ఇచ్చాము. అండ్ దీన్ని చూస్తే మీరు ఒక ఆర్చ్ లాగా ప్రొవిజన్ ఇచ్చి ఒక 3 హ్యాంగిల్స్ ఇచ్చాం. అండ్ అయితే రైట్ సైడ్ ఏదో పూజ ప్యారల్ ఉందో అక్కడ ఒక చిన్న షెల్ఫ్ లా ప్రొవైడ్ చేసాం. దాంట్లో స్పాట్ లైట్ ఇచ్చాము ఏదైనా ఆర్ట్ పీసెస్ వగేరా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వస్తే కిచెన్ మీరు చూస్తే కిచెన్లో మనము ఏదైతే జస్ట్ ఒక ఎల్ షేప్ కిచెన్ ప్రొవిజన్ ఇచ్చాం. ఇక్కడ స్టార్టింగ్ అనేది షింక్ కోసం ఇనిషియల్ షింక్ బాటమ్ డోర్స్ ఇవి. నెక్స్ట్ మనము కొన్ని ఎస్ఎస్ బాస్కెట్స్ అవి ఇచ్చాం. తర్వాత ట్యాండమ్ బాస్కెట్స్. అండ్ నెక్స్ట్ అనేది మీరు చూస్తే ఇవి కూడా సేమ్ అదే బాస్కెట్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాము ట్యాండమ్ బాస్కెట్స్ని. తర్వాత ఏదైతే మనకి డిష్ వాషర్ కోసము ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. సో దీన్ని కూడా అయితే సేమ్ అదే కౌంటర్ లెవెల్లో కంటిన్యూ చేసి ఆ గ్రైండ్ అనేది మనకి అయితే ప్లేస్ చేసాం.
అండ్ డిష్ వాషర్ ఏదైతే మీరు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం చూసుండొచ్చు మీరు, అందులో కూడా సేమ్ డిష్ వాషర్ని మన ఇన్బిల్ట్ అవుట్డోర్, యాక్చువల్లీ ఇది అవుట్డోర్ డిష్ వాషర్, దాన్ని మనం ఇన్సైడ్లోనే ఇదే ప్లాట్ఫామ్ హైట్లో కంటిన్యూ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం లోపల. సో దీని ప్లంబింగ్ ప్రొవిజన్స్ అనేవి యాక్చువల్లీ ఏదైతే డమ్మీలా కనిపిస్తుందో ఈ డమ్మీకి ఉన్న బ్యాక్ సైడ్లో ఉన్నాయి, మీరు మళ్ళీ పుల్ అవుట్ చేస్తే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ మనం కిచెన్లో మిడిల్ గురించి మాట్లాడుకుంటే, మిడిల్లో ఫస్ట్ మీరు చూస్తే చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ చిమ్నీకి నెక్స్ట్ రైట్ సైడ్ ఏది ఉందో అంతా కూడా మనం స్టోరేజ్ క్యాబినెట్స్ ప్రొవైడ్ చేస్తాం, మిడిల్ స్టోరేజ్ క్యాబినెట్. అండ్ లాస్ట్ ఈ కార్నర్ నుంచి చూస్తే చిమ్నీ కొంచెం స్పేస్ ఇచ్చి హైడ్రాలిక్ ఆప్షన్స్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ అన్నీ కూడా మనం ఓన్లీ షట్టర్స్ అయితే ఇచ్చాము, ఓపెనబుల్ షట్టర్స్. అండ్ తర్వాత మనం ఈ కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ యొక్క బ్యాక్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్ ఈ కార్నర్లో మనము ఒక టాల్ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము, ఒక టాల్ ప్యానిటరీ యూనిట్ ప్రొవిజన్. లోపల టాల్ మెకానిజం, ఇది ప్యానిటరీ మెకానిజం. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఇది మైక్రో ఓవెన్ స్పేస్, ఇది ఇంకా ఓవెన్ ప్లేస్ చేయలేదు, సో దానికి స్పేస్ అనేది రెడీగా ఆల్రెడీ ఇచ్చాం. పవర్ సర్క్యూట్ లోపల ఉంది. అండ్ దాని పైన యూనిట్ అనేది ఒక సింగిల్ గ్లాస్ షట్టర్ ప్రొవిజన్ ఇచ్చాం లోపల. దాని లోపల యాక్చువల్లీ ఇంకా సెల్ఫ్ రావాలి, వేయాలి. అండ్ కింద మనము విక్కర్ బాస్కెట్ ఇచ్చాము. దాని బాటమ్ కూడా ఒక సింగిల్ గ్లాస్ షట్టర్ ఇచ్చాము. నెక్స్ట్ సింగిల్ డోర్, ఇక్కడ మనం ఒక రైస్ బాక్స్ ఏదో ఇచ్చాము, మన రైస్ అండ్ కంటిన్యూ పోర్ చేసుకోవచ్చు యూనిట్లోనే. ఇది ఒక బాటిల్ పుల్ అవుట్. సో ఈ స్పేస్ మనకి 2 టాల్ యూనిట్స్ వచ్చేసి, అండ్ ఇది మిగిలిన రిమైనింగ్ స్పేస్ మనం చాపింగ్ యూనిట్ చేసుకోవచ్చు, ఆ చాపింగ్ ప్రొవిజన్. అండ్ దానిపైన మిడిల్ యూనిట్ కూడా మీరు చూస్తే 2 గ్లాస్ షట్టర్స్ అయితే ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మీరు లాఫ్ట్ గురించి చూస్తే, మొత్తం కూడా లాఫ్ట్ అనేది ఆల్రెడీ యాక్చువల్లీ ఇది లాఫ్ట్ నుంచి షార్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ బిల్డర్ మనకు సజ్జెట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, అది ఆల్మోస్ట్ ఈ పార్ట్ దాకా ఉంది. సో అదే హైట్ కంటిన్యూ చేయాలి కాబట్టి మనము దానిపైన ఫ్రేమ్ వర్క్ చేసి దీన్ని ప్లేస్ చేసాము. అందుకని ఆల్మోస్ట్ మీకు చాలా షార్ట్ డోర్స్ వచ్చినాయి ఇక్కడ. ఇవంతా కూడా కంప్లీట్ పుష్ టు ఓపెన్. అండ్ ఈ కిచెన్ అనేది కూడా మొత్తం కూడా యాక్రిలిక్ యూస్ చేసాం, మనం 1.5 mm యాక్రిలిక్ యూస్ చేసాం. కిచెన్ అయితే యాక్చువల్ లామినేట్స్ కాదు ఇది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఆన్ ద వాక్వేలో మనం యాక్చువల్ క్రాకరీ కమ్ వానిటరీ యూనిట్ అనేది ఇచ్చాము. సో మీరు ఏదైతే రైట్ సైడ్ చూస్తున్నారో ఇదైతే ఒక లాంగ్ టాల్ యూనిట్ ఇది ప్రొవైడ్ చేసాం, 2 గ్లాస్ డోర్ షట్టర్స్. ఇన్సైడ్లో కూడా మనము గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము ఈ క్రాకరీ స్పేస్ కోసం. అండ్ రైట్ సైడ్లో ఒక చిన్న బేస్ ఇచ్చాము షింక్ ప్రొవిజన్కి. అండ్ కింద మీరు చూస్తే కూడా సేమ్ అదే యాక్రిలిక్ ఏదో మన కిచెన్లో సేమ్ అదే యాక్రిలిక్ ఇక్కడ యూస్ చేసాము. అండ్ బ్యాక్ స్లాష్ అనేది మనం 2x4 టైల్స్ యూస్ చేసాం, సత్వారీ మోడల్. అండ్ దీన్ని కొంచెం హైలైట్ చేయడం కోసము ఏదైతే ఈ యూనిట్ మొత్తం కూడా కంప్లీట్ ప్రొఫైల్ అయితే ఇచ్చాము, ప్రొఫైల్ ప్రొవిజన్. అండ్ దీనిపైన ఒక సింగిల్ మిర్రర్ అయితే మనము ప్రొవిజన్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ మనము ఈ బోత్ సైడ్స్ ఏవైతే మీరు చూస్తున్నారో బోత్ సైడ్స్ కూడా మనము కిచెన్ అండ్ ఈ బెడ్రూమ్ ఇలా ఎంట్రీస్ కూడా మనం పోతే సేమ్ ఆర్చ్ ఎలా అయితే మనం లివింగ్లో ప్రొవైడ్ చేసాము అలాగే సేమ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుంటే, మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ థీమ్ మాత్రమే యూస్ చేసాము ఇక్కడ, విత్ లాంగ్ హ్యాండిల్స్తో. మీరు చూస్తే స్టార్టింగ్ అనేది జస్ట్ అల్మిరా ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత 2 డ్రావర్స్ అండ్ బాటమ్ స్టోరేజ్ అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ కూడా సేమ్ అదే స్టోరేజ్ ఇది. అండ్ టాప్ లాఫ్ట్ ఇది మీరు చూస్తున్నారు, ఇది యాక్చువల్లీ ఆల్రెడీ బిల్డప్ ఆయన సజ్జ వేసి ఇచ్చారు. సో దాన్ని మనము మొత్తం కంప్లీట్లీ బాక్స్ యూనిట్లో కవర్ అయిపోయినాక దాన్ని ఏదైతే పైన అప్పర్ యూనిట్ చూస్తారో అంతా మనం ఫ్రేమ్ చేసాము, బట్ దాన్ని కూడా కవర్ చేసాము మొత్తం ఒకటే బాక్స్ యూనిట్లో చూసేలా. అండ్ ఈ బెడ్రూమ్లో మనము ఏదైతే టీవీ యూనిట్ ప్లేస్మెంట్ ఇది, సో దానికి టీవీ కమ్ స్టడీ యూస్ చేసుకోవడం కోసం 2 డ్రావర్స్ ఇచ్చాము. ఎగ్జాక్ట్ మనం స్టడీ యూనిట్ హైట్ ఆ హైట్లో ప్రొవిజన్ ఇచ్చాము ఈ యూనిట్ అనేది. నెక్స్ట్ తర్వాత మనం రైట్ సైడ్లో డ్రెస్సింగ్ యూనిట్స్, యాక్చువల్ డ్రెస్సింగ్ ప్రొవిజన్ బెడ్కి ప్యారల్గా ఇచ్చాము రైట్ సైడ్లో. ఇదేమో మనకి బెడ్ సైడ్ టేబుల్ యాక్ట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ స్పేస్ అనేది మనం డ్రెస్సింగ్ యూనిట్ కోసం ఒకటి చూస్తే మీరు ఒక మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చాము, దాని సైడ్ కూడా స్టోరేజ్ ఉంది. అండ్ కింద మనం కుషన్ వేసుకునే ఇంకా కుషన్ వేయాలి, సో దానికి చిన్న ఒక టేబుల్ ఇది ఇచ్చాము, ఇది పుల్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే, సీలింగ్ అనేది మనం ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ అనేది ఎక్కడా కూడా ఏ కోలైట్స్ కానీ ఏమి ఇవ్వలేదు, డస్ట్ అక్యుములేట్ అవ్వడం అలా అవాయిడ్ చేయడం కోసం. ఆల్మోస్ట్ అంతా ప్లెయిన్ సీలింగ్. బెడ్ ఏదైతే ప్లేస్మెంట్ ఉందో దానికి ప్యారల్గా మనం ఒక చిన్న ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ ఇచ్చాము అంతే. ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్లో అండి, మనం కిడ్స్ బెడ్రూమ్ చూస్తే చైల్డ్ బెడ్రూమ్లో
ఏదైతే మీరు ఎగ్జాక్ట్గా డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వాల్ ఉంది కదా, అదే మనం వాటర్ ప్రొవిజన్ ఇచ్చాము. సో వాటర్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ గ్రే కలర్ అండ్ బ్లాక్ టీ పట్టీస్ అయితే యూస్ చేసాము. సో దీని యొక్క స్టోరేజ్ గురించి చూసుకుంటే ఇన్సైడ్లో మనం 2 డ్రావర్స్ ప్రొవిజన్ అండ్ లోపలంతా కూడా మనం క్లోజ్ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా డ్రావర్స్ అయితే ప్రొవిజన్ ఇచ్చాము. పైన కర్టన్ ప్రొవిజన్ ఇచ్చాము, కర్టన్ రాడ్ ప్రొవిజన్. అండ్ ఇందులో కూడా నార్మల్ షెల్ఫ్స్ అయితే ఇచ్చాము ఇందులో. నెక్స్ట్ ఇది అనేది జస్ట్ ఒక లాంగ్ లాడర్ ప్లేస్ చేసుకోవడం కోసము వైట్ స్పేస్ అయితే ఇచ్చేసాము, ఏ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయకుండా. అండ్ తర్వాతే ప్యారల్గా వాటర్తో పాటు మనం డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చాము. చూస్తే ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్, ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఉంది. బాటంలో యూస్ చేసుకోవడానికి చిన్న కుషన్ ప్రొవైడ్ చేసాము. అండ్ తర్వాత ఈ డ్రెస్సింగ్ స్టోరేజ్ కూడా యూస్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 1 feet లాంగ్ చిన్న స్టోరేజ్ ఇచ్చాము. బాటంలో 1 డ్రావర్. నెక్స్ట్ ఇదే బెడ్రూమ్లో ఏదైతే ఎగ్జాక్ట్గా మనం బెడ్ ఆపోజిట్ ఏరియా ఉందో అక్కడ చిన్న సిట్అవుట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇంకా యాక్చువల్ కుషన్ అనేది వేయాలి, ఇంకా అది రాలేదు. సో దానికి చూస్తే జస్ట్ నార్మల్ 4 డోర్ షట్టర్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ తర్వాత మనం ఇదే దాంట్లో సీలింగ్ గురించి మాట్లాడుకుంటే సీలింగ్ అనేది ఇక్కడ సేమ్ కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ ప్రొవిజన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్. జస్ట్ ప్యాటర్న్ మార్చాము ఇందులో, జస్ట్ ఒక చిన్న ఎక్స్ట్రా క్రియేట్ చేసాము విత్ 4 panel lights. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉండండి. మన గెస్ట్ బెడ్రూమ్ మీరు ఎంటర్ అవ్వండి. ఏదైతే ఫస్ట్ మీరు ఎంటర్ అయిన ఏరియా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏరియా మీరు చూస్తే మనం జస్ట్ ఒక నార్మల్ ఫోల్డింగ్ స్టడీ యూనిట్ ఇచ్చాము. అండ్ దీనికి సేమ్ స్టోరేజ్ యూటిలైజ్ చేసుకుని చిన్న స్టోరేజ్ అండ్ స్టోరేజ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ సైజ్ ఇచ్చాము అండ్ 2 cabinets లాగా. అండ్ దాని తర్వాత మన సీలింగ్ కూడా చూసుకుంటే సీలింగ్ మనం ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూస్ ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము అండ్ విత్ 2 profile lights, ప్యారల్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. అండ్ దాని తర్వాత ఈ సీలింగ్ తర్వాత మనము వాటర్ గురించి మాట్లాడుకుంటే మనం ఏదైతే డోర్ ఎంట్రీ వే ఉందో ఎంట్రీ వే వెంటనే బ్యాక్ సైడ్ మనము వాటర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇదైతే మనం మీరు చూస్తే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్స్లో మనం అయితే ఈ వాటర్ డిజైన్ చేసాము. మీరు చూస్తే విత్ సింగిల్ బ్లాక్ టీ పట్ ఇన్ ద మిడిల్. అండ్ ఇన్సైడ్ వాటర్ ఇన్సైడ్ చూసుకుంటే రెగ్యులర్ అదే మనం ఇచ్చే రెగ్యులర్ స్టోరేజ్ సేమ్ ప్యాటర్న్లో రైట్ సైడ్ 2 drawers అండ్ సింగిల్ షెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చాం. ఇందులో కూడా వాటర్తో పాటు ప్యారల్గానే ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చాము. దీంట్లో యాక్చువల్గా ఇంకా షెల్ఫ్స్ రావాలి, షెల్ఫ్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈ రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఈ రైట్ సైడ్ కార్నర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ మిర్రర్ అనేది ఈ కార్నర్లో ఇచ్చాము. మిర్రర్ దాన్ని యూస్ చేసుకొని చిన్న లెడ్జ్ ప్రొవిజన్ ఇచ్చాము కింద కార్నర్లో హిట్ అవ్వకుండా ఉండడం కోసం. సో మా ఇంటీరియర్ వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన ఇంటీరియర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కనుక మా కాంటాక్ట్ నెంబర్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తే మీకు కాల్ చేయొచ్చు. అండ్ తర్వాత మా ఆఫీస్ అనేది దమయంతి టవర్స్, ప్రశాంత్ హిల్స్, ప్రగతి నగర్లో ఉంది. మా ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 6 o'clock. సో మీ మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. మీకు ఏ విధంగా క్వైరీస్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా సరే మేము అక్కడే క్లారిఫై చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.